హాయ్ వ్యూస్, నమస్తే. మరొకమారు మన డిఎస్ అభ్యర్థులకు అతి ప్రాముఖ్యమైన చాప్టర్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే ఆధునిక కవిత్వ ప్రక్రియలు. ఈ ఆధునిక కవిత్వ ప్రక్రియలో భాగంగా ఈరోజు మనం నేర్చుకుంటున్నది ఖండకావ్య ప్రక్రియ. అసలు ఖండకావ్య ప్రక్రియ అనేది మనకి ఎప్పుడు ప్రారంభించారు చూద్దాం. ఖండకావ్య ప్రక్రియ ఆవిర్భావం ఎప్పుడు జరిగిందంటే 20వ శతాబ్దం ప్రారంభంలో జరుగుతుంది. నెక్స్ట్, నవ్య కవిత్వంలో ప్రథమ గణ్యమైన ప్రక్రియ. నవ్య కవిత్వంలో ప్రథమ గణ్యమైన ప్రక్రియ అంటే ఖండకావ్యమే వస్తుంది. తర్వాత చూసుకుంటే ఖండకావ్యం గురించి ప్రస్తావించిన వారు ఎవరంటే విశ్వనాథుడు. అసలు ఖండకావ్య ప్రక్రియ ప్రస్తావన తీసుకొచ్చిన వారే మన విశ్వనాథుడు అన్నమాట. నెక్స్ట్, ఖండకావ్య ప్రక్రియను ప్రవేశపెట్టిన ఖ్యాతి గురజాడ. ఇక్కడ ఈ రెండింటికి చిన్న తేడా గమనించారు. మనం ప్రస్తావించిన వారైతే విశ్వనాథుడే, దాన్ని పూర్తిగా ప్రవేశపెట్టిన వీరుడు ఎవరంటే గురజాడ వారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ గురజాడ వారు ఏ ఖండకావ్య ప్రక్రియను తెలుగులో ప్రప్రథమంగా ప్రవేశపెట్టారు అంటే గురజాడ ప్రథమ ఖండకావ్యం పూర్ణమ్మ. తర్వాత మనం చూసుకుంటే రాయప్రోలు ఖండకావ్య ప్రక్రియ అని అడిగాడు. తృణకంకణం చాలా ఇంపార్టెంట్ అయిన బిట్టు మనకి. రాయప్రోలు వారిది ఇది తృణకంకణం అనేది ఖండకావ్య ప్రక్రియ. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రశ్న మనం. తర్వాత మనం చూసుకుంటే ఖండకావ్య ప్రక్రియలో సిద్ధహస్తుడైన వాడు ఎవరంటే జాషువా. ఈ జాషువా ఏ ఖండకావ్య ప్రక్రియలను బాగా అర్థమయ్యే రీతిలో ప్రవేశపెట్టాడు అంటే గిజిగాడు, సాలీడు, చీమ, శిశువు, శ్మశాన వాటిక. ఇవి మాత్రం మనకు చాలా ముఖ్యమైనవి. గిజిగాడు, సాలీడు, చీమ, శిశువు, శ్మశాన వాటిక, వీటిని తీసుకొచ్చి మన జాషువా గారు ఖండకావ్య ప్రక్రియలను ప్రవేశపెట్టడం జరిగింది. బిట్టు చాలా జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్, పాకి పిల్లపై ఖండకావ్యం. మంచి బిట్టు. పాకి పిల్లపై ఖండకావ్యం ప్రవేశపెట్టిందారంటే మన కరుణశ్రీ గారు ప్రవేశపెడతారనమాట. తర్వాతగా చూసుకుంటే గురజాడ ప్రవేశపెట్టిన దేశీయ ఛందస్సు ఏంటది? గురజాడ ప్రవేశపెట్టిన దేశీయ ఛందస్సు ఏంటంటే ముత్యాల సరాలు. చాలా ఇంపార్టెంట్, మనకి తెలుసు. మనకు గురజాడ రచనలన్నీ కూడా తెలుసు. అందులో ఖండకావ్య ప్రక్రియలో దేశీయ ఛందస్సులో ప్రవేశపెట్టింది ఏంటంటే ముత్యాల సరాలు. నెక్స్ట్, ఈ ముత్యాల సరం ఛందస్సులో గురజాడ రచనలు ఏమంటే పూర్ణమ్మ, లవణరాజు కళ, కన్యక, దేశభక్తి. ఏంటవి? వీటి చూడండి. ముత్యాల సరం ఛందస్సులో గురజాడ రచనలను అడిగాడు. అప్పుడు ఏం పెడతాం మనం? పూర్ణమ్మ, లవణరాజు కళ, కన్యక, దేశభక్తి. ఇవి మన గురజాడ ప్రవేశపెట్టిన ఛందస్సు. నెక్స్ట్, అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే పోతన మహాభాగవతం రాస్తాడు కదా. ఈ పోతన మహాభాగవతం రాసినప్పుడు గోపికా గీతాలను ఎందులో నుంచి పోతన మహాభాగవతంలో గోపికా గీతాలను వేరుపరిస్తే ఆ భాగం అంతా కూడా ఏ భాగం? మన గోపికా గీతాలు. మహాభాగవతంలో ఉన్న ఈ గోపికా గీతాలను వేరు చేసేదన్నమాట. వేరుపరిస్తే ఆ భాగం మొత్తం కూడా చక్కని ఖండకావ్యం అవుతుంది అన్నది ఎవరంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇవి మనకి ఖండకావ్య ప్రక్రియలో భాగంగా అతి ప్రాముఖ్యమైన బిట్స్ మీ ముందుకు ఇవ్వడం జరిగింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.